హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ హారిక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిటీ స్పైస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ మోమోస్. దానికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ మైదా తీసుకుని కొంచెం సాల్ట్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోవాలి. కలిపిన పిండిని కొంచెం సేపు నానబెట్టాలి. తర్వాత మనం స్టఫింగ్ కోసం క్యారెట్, క్యాబేజ్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ మిర్చి చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసిన ఆనియన్, మిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసిన క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే 1/2 స్పూన్ ఆఫ్ సోయా సాస్ కూడా యాడ్ చేయాలి. అవి వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మోమోస్ చట్నీ కోసం టమాటా, రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ని హాట్ వాటర్లో వేసి బాగా మరిగించాలి. తర్వాత అవన్నీ తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టాలి. అంతే, మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం మోమోస్ ప్రిపేర్ చేద్దాం. దానికోసం ముందుగా మనం కలిపి పెట్టిన మైదా పిండిని చిన్న బాల్స్ చేసి దాన్ని పూరీలా చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ కూడా 1 స్పూన్ అందులో పెట్టి అలాగే మోమోస్ షేప్లో చేయాలి. అదేవిధంగా మోమోస్ అన్నీ రెడీ చేయాలి. మోమోస్ రెడీ చేసిన తర్వాత మనం ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ రేకులకి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసిన మోమోస్ అన్నిటిని అందులో పెట్టి ఒక 10 మినిట్స్ ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టిన తర్వాత అవి కలర్ కొంచెం చేంజ్ అవుతాయి. అంతే, మన మోమోస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టమాటా చట్నీ విత్ మోమోస్ ఈస్ రెడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిటీ స్పైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.